అమరావతి ఆల్ రైట్ నారాయణ కితాబు రైతుల్లో అసంతృప్తి హోటళ్లకు పందేరాలపై శర్మ ఫైర్. అమరావతి గురించి మాట్లాడాం కదా నిన్న కూడా మనం ఒక దీని మీద ఒక 1100 ఎకరాలు రాకపోవడం వల్ల ఆగిందని ఒకటి. ఇంకా రెండవదేమో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఇక్కడ 5 స్టార్ హోటళ్ళ కంటే ఎక్కువ రేట్లు పెడుతున్నారు. తెలంగాణలో సచివాలయానికి ఇంత ఖర్చు అయితే ఇక్కడ ఇంత పెడుతున్నారు. ఇవన్నీ జగన్ మొన్న కొన్ని లెక్కలు చెప్పారు. నారాయణ ఈరోజు మంత్రి నారాయణ కొన్ని క్వార్టర్స్ అవి ఇవి చూశాక అదంతా బాగానే ఉంది, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయాన్ని కట్టడానికి కూడా ప్రైమరీ రేటు బేసిక్ రేట్ తీసుకొని అదే మీరు చూపిస్తున్నారు. కానీ అక్కడ మొత్తం ఫినిషింగు ఫర్నిషింగు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఖర్చు అయింది అన్నదాన్ని కనుక మీరు లెక్కేస్తే అప్పుడు ఆ రేట్ చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇదేదో చాలా ఎక్కువగా ఉందనేది నిజం కాదు, నగరాలన్నింటిలో ఇంతే ఉంటుందని ఆయన చెప్తున్నారు. సరే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో, అలా అయితే దశల వారీగా ఎందుకు విడుదల చేస్తున్నారని వీళ్ళేమో దశల వారీవి అన్నీ కలిపి చెప్పారు. ఆ అంశాన్ని మనం చూడాలి. అయితే సమస్యలు లేవా అంటే ఇదిగో ఇప్పుడు పనులు ఆగిపోయినాయని, అలాగే తొలి విడత సమస్యలు పరిష్కారం కాకుండా అంటే ఆయన నిన్న చెప్తున్నారు ఇన్ని వేల మందికి ఇచ్చాము, ఇదిగో ఇంకా కొన్ని వందల మందికి సంబంధించి మటుకు ఈ సమస్యలు ఉన్నాయి, మేము వాటిని పరిష్కరిస్తున్నాము, దాన్ని బట్టి మొత్తం ఆగిపోయిందంటే నిజం కాదు. రైతులకు ప్లాట్ల కేటాయింపు మటుకు చాలా వరకు మేము పూర్తి చేసాము అనే మాట అయితే ఆయన ఒకటి నిన్న చెప్పారు. నారాయణ ప్రత్యేకించి చెప్పాలి, అధికారికంగా జవాబు చెప్పాలని భావించినట్టుగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి సంబంధించినది అయితే సమాధానం నిన్న ఏం రాలేదు, ఆయన అజెండాలో అది లేదేమో. కానీ బట్ రైతుల్లో అలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొకటి తాజాగా వస్తున్నది ఏమంటే ఆ సిఆర్డిఏ ప్రాంతంలో ఎవరు ఇళ్ళు కట్టుకోవాలన్నా కనీసం స్థలాలు అవి ఉన్నవాళ్ళు మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే కానీ కుదరదని చెప్పి అధికారులు అడ్డు తగులుతున్నారు. సో దీంతో స్ట్రక్చర్స్ ఇళ్ళు కట్టుకోవాలి, అంతకుముందు పరిస్థితి మారిపోయింది కదా, మారిన దాని ప్రకారం అని బయలుదేరితే మాస్టర్ ప్లాన్ సిద్ధమై అధికారులు చెప్పిన తర్వాత మీరు కట్టుకోవాలి అనటం వల్ల నిర్మాణాల్లో కొంత ప్రతిష్టంభన వచ్చింది. కానీ అదే సమయంలో కొన్ని వెంచర్లను మీరు అనుమతిస్తున్నారు కదా, ఇల్లు కట్టుకుని ఉంటే అనుమతించట్లేదు కానీ వెంచర్లను ఎలా అనుమతిస్తున్నారు అని కూడా ఆక్షేపణలు వస్తున్నాయి. అనుమతించడం ఒకటైతే హోటళ్ళు కడతారని చెప్పి హోటళ్లకు భారీగా రాయితీలు ఇలాంటివి కూడా ప్రకటిస్తున్నారు. ఈఏఎస్ శర్మ మాజీ ఐఏఎస్ అధికారి పర్యావరణం విశాఖపట్నం, ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలు ప్రజల అవసరాలకు వినియోగించాలని ఉండగా మీరు వాటిని హోటళ్ళకు ఇట్లాంటి వాటికి కేటాయించి పైగా వాటికి భారీ రాయితీలు ఇచ్చి మరీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది సమంజసం కాదు, దీన్ని వెంటనే ఈ శృతి మించిన రాయితీలు వీటన్నిటిని ఆపాలి అన్న పద్ధతిలో ఆయన కూడా ఒక లేఖ రాశారు. కాబట్టి భిన్నమైన కోణాలు, భిన్నమైన కథనాలు, సమస్యలు కొన్ని అయితే అలా కొనసాగుతున్న అంశం మటుకు ఉంది. నారాయణ గారు ఆల్ రైట్ అని అంటున్నప్పటికీ కూడా ఇదన్నీ తొలి దశకు సంబంధించే. ఇంకా మలి దశ సమస్య ఏంటి, ఆ తర్వాత వస్తుంది. సరే.